వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మండలం పుట్టాయిపల్లిలో భూ వివాదం వెలుగులోకి వచ్చింది. స్థానిక రైతు కోట ఎల్లారెడ్డి తన సొంత వ్యవసాయ భూమిని రాజకీయ ప్రభావంతో ఇతరులు ఆక్రమించి ఆన్లైన్లో తమ పేరుకు మార్చుకున్నారని ఆరోపిస్తున్నారు. అన్ని పత్రాలు, పట్టా, పాసుబుక్కులు తన వద్ద ఉన్నప్పటికీ అధికారులు న్యాయం చేయలేదని ఆయన వాపోయారు. ఇప్పటికే కలెక్టర్, ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని, తనకు న్యాయం చేయాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తండ్రి ఎల్లారెడ్డి ఈ గుడనూరు పొలం సర్వే నెంబర్ 196లో 12 విస్తీర్ణం వచ్చేసి 2 ఎకరాల 85 సెంట్లు. మా నాన్న వచ్చేసి 20 సంవత్సరాల పైన అయింది పొలం కొనడం జరిగి. అప్పటి నుంచి కూడా మేమే సాగులో ఉన్నాము. ఇక్కడే ఇల్లు కూడా వేసుకొని పశువులు పెట్టుకొని పాలు పోసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాము. మేము 3 మండలం అయితే మా తమ్ముళ్ళు 2 బయట చదువుతూ ఉన్నారు. ఇదే జీవన ఉపాధిగా చేసుకొని మేము బ్రతుకు కొనసాగిస్తున్నాము, వ్యవసాయం చేసుకుంటూ పాడి ఎనుములు పెట్టుకొని. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే పొలం వచ్చేసి ఈ బ్యాంకులో రుణం తీసుకుందామనేసి బ్యాంకు వారిని సంప్రదిస్తే ఈ రకంగా ఆన్లైన్ వచ్చేసి బీరం జయరాం రెడ్డి పేరు మీద, బీరం జయమ్మ అతని భార్య పేరు మీద పెట్టినాడు అనమాట, బీరం జయరాం రెడ్డి. ఇదేంది అనేసి ఎంఆర్ఓ ఆఫీసులకి అంతలక్కల తిరిగి ఎంక్వైరీ చేస్తే 1B మొత్తం అతని రికార్డు ప్రతి ఒక్కటి మార్చేసినాడు. పాస్బుక్ అయితే మాకే ఉంది, ప్రతి ఒక్కటి అడంగలు అన్నీ మాకే ఉన్నాయి. కానీ అతనైతే రికార్డు పరంగా, రాజకీయం పరంగా కొంచెం అతను ఆర్థికంగా అంత బలవంతుడిగా ఉన్నాడు అనమాట రాజకీయంగా. అందువలన రికార్డు అంతా మార్చేసి అతను ఆన్లైన్ పెట్టుకున్నాడు. మేము కొన్నప్పటికీ ఆన్లైన్ ఏం లేదు. ఈ మధ్య కాలంలో అతను ఆన్లైన్ ఎక్కించినాడు. ఈ కమలకూరు ఆయకట్టు కింద ముప్పునకు గురి చేసి ఈ విధంగా సర్వే చేపిస్తే డబ్బులు ప్రభుత్వం ద్వారా వస్తే డబ్బులు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి వచ్చేసి ఏఈ గారైన వేణుగోపాల్ రెడ్డి సార్ని కూడా మాకు సమీప బంధువు అయిన మా చుట్టుపక్కల మా బంధువులతో అందరితో కూడా అతనికి కూడా చెప్పడం జరిగింది. అతను కూడా మేమేం పెట్టంలే బాబు, నీకేం అన్యాయం చేయలే అన్నాడు. కానీ ఈ మధ్య వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఈ ల్యాండ్ ఎక్విప్మెంట్ కూడా జరిపించి 2 ఎకరాల 33 చిల్లర మునకలేకి పెట్టినాడనేసి తెలిసింది. మాకు వచ్చేసి ఆర్డీఓ మేడం, ఎంఆర్ఓ సార్ కూడా ఎండార్స్మెంట్ ద్వారా రేపు జరగబోయే కమిటీలో మీకే న్యాయం చేస్తాము, కోట ఎల్లారెడ్డికే వస్తుంది భూమి అనేసి అతని పేరు మీద ఉన్న ఆన్లైన్ తొలగించాలనేసి, జయరాం రెడ్డి పేరు మీద ఉన్న ఆన్లైన్ తొలగించాలని మాకు ఎండార్స్మెంట్ ద్వారా కాపీని కూడా ఇవ్వడం జరిగింది. కానీ మాకు ఇదంతా దృష్టిలో పెట్టుకొని మాకు కొంచెం గవర్నమెంట్ నుంచి మాకు అన్ని విధాలుగా న్యాయం చేయమని కోరుతున్నాము. నా పేరు చెప్పాను, ఎల్లారెడ్డి సార్ నా పేరు. ఇక్కడ మేము పొలము కొన్నాము. కొన్న తర్వాత మేము అక్కడ బాడే కొన్నాము రోడ్లో. ఇక్కడ పొలంలో ఇల్లు కూడా కట్టుకొని ఏకంగా సంసారమే చేస్తున్నాము. ఎప్పటి నుంచి? మేము 30 ఏళ్ళు పైన అయింది సార్, 30 సంవత్సరాలు పైన అయింది. అప్పటి నుంచి ఇక్కడనే మేము సంసారం చేస్తున్నాము. అతను బీరం జయరాం రెడ్డి అనే అతను ఇబ్బంది పెడుతున్నాడు నన్ను. అతనికి మాకు సంబంధం లేదు సార్, వాళ్ళెవరు మేమెవరు. అతను మాకు ఇబ్బంది పెడుతున్నాడు. ఎలా ఇబ్బంది అంటే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు, ఏంది విషయం? ఇబ్బంది అంటే ఇంకా ఆన్లైన్లో భూమి ఎక్కించుకున్నాడు సార్ ఆ మనిషి. అది ఆన్లైన్లో ఎక్కించుకున్న తర్వాత కూడా మేము ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాము. ఎంఆర్ఓ ఆఫీసులో కూడా మమ్మల్ని తిట్టినాడు. ఆ తిట్టినా కానీ కూడా మేము కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినాను. కలెక్టర్ ఆఫీస్ కూడా ఒక 10 మాట కూడా ఆఫీస్ తిట్టు కూడా తిరిగినా కానీ ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో ఏం మాకు న్యాయం జరగలేదు.